బ్రదర్ ఎండి జగన్ వచ్చి ఉన్నారు. ఆయన్ని కొన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకుందాం. బ్రదర్ జగన్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. డానియల్ చాప్టర్ 3 తవ్వుతూ ఉంటే తెలిసిన విషయాలు తెలియని కోణంలో అలా వస్తూనే ఉన్నాయి. ప్రేక్షకులు చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. అంతేకాకుండా డానియల్ అనుభవాలు మనం మాట్లాడమే కాకుండా మరి హిడెన్ ట్రెషర్ మనం వెలికి తీస్తూనే ఉన్నాం. థర్డ్ చాప్టర్లో గత కార్యక్రమంలో మనం తీసుకునే నిర్ణయాల గురించి మాట్లాడాం. ఇందులో మనం క్యారెక్టర్స్ చాలా మాట్లాడాం. దేవుని కొరకు తీసుకునే నిర్ణయాలు, తీర్మానాలు ఒకవైపు, దేవుడు తీసుకున్న మన కోసం తీసుకునే నిర్ణయాలు, ఆయన ఉద్దేశాలు ఒకవైపు. దీన్నెలా మనం అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మనము నెబుకద్నెజర్ యొక్క ముగింపు, ఆయన యొక్క తీర్మానము, క్యారెక్టరు అన్నీ కూడా చూశాం. రెండవది షడ్రకు, మెషకు, అబెద్నగో వారి యొక్క క్యారెక్టర్స్ స్టాండ్ నిలిచి ఉండడం, మాట్లాడిన డైలాగ్స్ అన్నీ భయంకరం, మోస్ట్ పవర్ఫుల్. అవునా? ఇప్పుడు దేవుని యొక్క పార్ట్ అనేది ఉంది. మెయిన్ పార్ట్ ఆబ్వియస్గా వీరు దేవుని కొరకై నిలిచి ఉన్నారు. నిలిచిన వారి కొరకు చూస్తున్నాం. ఇందులో దేవుని యొక్క పార్ట్ ఏంటన్నదే ఒక విషయం, మెయిన్. ఎందుకని చెప్తే ఇటువంటివి కొన్ని విషయాలు తలెత్తినప్పుడు ఈ దేవుని యొక్క పార్ట్ అనేది మనం అధిక పక్షం మరుగు చేయబడుతుంది, లేక కొంతే తెలియజేయబడుతుంది అనేకంగా. ఇప్పుడు మీరు నెబుకద్నెజర్ విషయం ఈ అధ్యాయాన్ని తీసుకుంటే ఎవరినైనా అడగండి, ముగ్గురిని తీసుకెళ్లి అగ్నిలో వేశారు, వారందరూ వైరాగ్యంగా నుంచున్నారు అని చెప్పి వీరిని గురించి మెయిన్గా చెప్తూ దేవుడు వారిని కాపాడాడు. ఇది చివరిగా ఒక లైన్లో ముగిచ్చేస్తారు. అనేకులున్నారు, వారేం చేస్తారంటే, ఎలాగండి మీరు ఇలాగున కీబోర్డ్ వాయించగలుగుతున్నారు అని చెప్పి అడిగినట్లయితే, ఎంతో బాగా వాయిస్తున్నారే. లేదండి, చిన్ననాటి నుండి నేర్చుకున్నాం ఆ మాస్టర్ దగ్గర, మా నాన్నగారు ఇలా కొనిచ్చారు అని చెప్తూ దేవుని కృప అని చెప్తారు లాస్ట్లో ఒక లైన్లో. అంటే గాడ్ యొక్క పార్ట్ అతి తక్కువగా, ఈవెన్ దో బేస్ గాడే, పార్ట్ తక్కువగానే ఉందని నేను అనుకుంటుంటా. యాక్చువల్గా మనం ఎవరికంటే కూడా అధికంగా దేవుని గురించి చెప్పబడాలనుకోండి, ఇందులో దేవుని యొక్క పార్టీ ఎంతో అధికం, మెయిన్. ఆయనే అన్ని డైరెక్షన్. అవును, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఇక పలుచోట్ల డైలాగ్ ఆయనే. ఎలాగంటే యేసే దగ్గర ప్రశ్న అడిగిస్తారు శిష్యులను, అది అడిగించేది పరిశుద్ధాత్ముడు. ఆ ప్రశ్న వారు అడిగితేనే యేసు బదులు చెప్తాడు. అటువంటి జవాబే ఈ రోజు వరకు మనకి అవసరం. ఈ జవాబును యేసు చెప్పాలంటే వారు ఒక ప్రశ్న అడగాలి. ఆ ప్రశ్న అడగడానికి ఆయనే మనిషిని నడిపిస్తాడు. సో పలుచోట్ల డైలాగ్ కూడా ఆయనే ఇస్తాడు, స్క్రీన్ ప్లే ఆయనే, డైరెక్షన్ ఆయనే. సో ఇప్పుడు ఇందులో దేవుని యొక్క పార్ట్. ఈ సంభవాన్నే మీరు తీసుకోండి, ఇది ఒక రకమైన స్పిరిచువల్ వార్ఫేర్. ఈ వార్ఫేర్ని వచ్చి సాతాను జరిగించేప్పుడు దేవుడు ఆరంభము నుండే ఇది రెడీ చేస్తుంటాడు. ఈ ముగ్గురును అలా వస్తారు, విసిరి వేస్తారు, ఇవన్నీ కూడా దేవునికి ముందుగానే తెలుసు అనుకోండి. అలాగున్నప్పుడు దేవుడు ఇక్కడేం చేస్తున్నాడు? వీరి యొక్క ఫెయితే ఒకే, మనం తెలుసుకుంటున్నాం వీరు వైరాగ్యంగా దేవుని కోసం నుంచున్నారని. కాని దేవుడు ఒక తన్మయాన్ని మార్చడం అనేది ఉంది గదా, అది ఎంత గొప్ప విషయమని మీరు అనుకుంటున్నారు? ఉదాహరణకు, అగ్ని కాల్చకూడదు. మంటనగానే దాని యొక్క స్వభావం ఏమై ఉందండి? అన్నింటినీ కాల్చుతుంది. మండడం అనేది దాని స్వభావం, క్యారెక్టర్, దాని యొక్క నేచర్. అది కాల్చదు, అది దేవుడు చేసిందే, అదే దేవుడు జరిగించేది. ఇది ఇంకెవరి వలన సాధ్యం కాదు. సింహం ఏం చేస్తుంది? అవును, వేటాడుతుంది. అయితే అది వేటాడదు, ఆ చోట అది నోరు మూస్తుంది. ఇది జరిగించేదే దేవుడు. ఎక్సోడస్లో ఈ ఎర్ర సముద్రాన్ని దాడుతున్నారు గదా, ఇంతవరకు మనం అది ఎలాగ చదివాము? సముద్రాన్ని దాడుతున్నారు, ఇంతే మనం రెడ్ సీ క్రాస్ చేసి వెళ్తున్నారు. ఆ అధ్యాయాన్ని బాగా చదివి చూడండి. గాడ్ యొక్క ఎన్ని మిరాకిల్స్ అందులో దాగి ఉన్నాయో చూడండి. ఇది నా జ్ఞాన పరిమితిలో నేను చెప్పేటువంటిది. నేను సైంటిస్ట్ కాదు, మరి సైన్స్ బాగా చదివినటువంటి వ్యక్తుల్లో ఒకరిని కాదనుకోండి. ఇప్పుడు వీరు క్రాస్ చేస్తున్నారు, వాక్యం చెప్తుంది నీళ్లు ప్రాకారం వలె నుంచుంది అని ఉంది. ఇప్పుడు నీళ్లన్నవి ఇలా గోడవలే నుంచోవాలంటే ఆలోచించడానికే కష్టంగా ఉంది. అది ఏ టెంపరేచర్లో ఉండాలండి? అది దాదాపు -డిగ్రీలో ఉండాలి. మైనస్లో ఉండాలి. అవును, మైనస్లో ఉంటేనే అది రెండు ప్రక్కలను ఫ్రీజ్ అయి నుంచుంటుంది. అవునా? అవును. ఈ మైనస్లో ఫ్రీజ్ అయి మీరు ఎలాగ మధ్యలో నడవగలరు? నార్మల్గా ఆ బాడీతో ఉండి మీరు వితౌట్, అరణ్యము నుండి వచ్చిన వారు ఏ డ్రెస్ వేసుకుని ఉంటారు? కానీ ఒక సూట్ లాంటి డ్రెస్ ఉండాలి కదా. ఇదిలా నుంచోవాలంటే ఏముండాలి అందులో? మైనస్లో ఉండాలి. సరే, వారు నడుస్తున్నారు గదా, నడిచే ఆ నేల ఎలాగుండింది? ఎండిన నేలలో వారు నడిచి వెళ్లారు, ఆరిన నేల. మైనస్లో ఇలాగున్నప్పుడు నేల ఎలాగుంటుంది? ఎలాగా అక్కడ నేల తడి లేకుండా ఇంకిపోయి తడి లేకుండా ఉంటుంది? గిడియన్ మ్యాటర్ వస్తుంది అక్కడ.
అప్పుడిక్కడ ఈ స్థలంలో ఎంత టెంపరేచర్ ఉంటే ఆ నీళ్లు ఎండిపోయి ఉంటాయి? యోచించి చూడండి. దాని మధ్యలో వారు నడిచి వెళ్తున్నారు. మంచుగడ్డగా ఉంటే బండి నడిపించుకుంటూ వెళ్ళలేం. ఐగుప్తు రథాలు వెళ్ళలేవు. ఎండిన నేలగా ఉండాలి. ఎండిన నేలగా ఉండాలంటే ఎంత టెంపరేచర్ అయి ఉండాలి? ఒక ప్రక్క మైనస్లో ప్రాకారపు గోడ వల్ల నీళ్లు నిలిచాయి, ఒక ప్రక్క వేడిమి, ఆరిన నేల. దీనికి మధ్యలో వారు వెళ్ళాలి. సరే, అది ఉండని. వీరు వెళుతూనే ఉన్నారు. వెళుతున్నప్పుడు తిరిగి ఈ నీళ్లు ఎలా మారిపోవాలి? నార్మల్ ఫామ్కి రావాలి. అప్పుడు ఇమీడియట్గా టెంపరేచర్ ఏమవ్వాలి? తగ్గాలి. ఇంత మిరాకిల్ని ఎలాగ చేయగలమో చెప్పండి. మనం సముద్రాన్ని పాయలు చేశాడు, నడిచి వెళ్లారని ఇంతే మనం చెప్పుకుంటాం. ఇందులో సైంటిఫిక్గా మీరు చూడండి, అటువంటి సంభవమే జరిగిందిక్కడ. అదినూ నార్మల్ టెంపరేచర్ కాదిక్కడ. 7 అంతలని వాక్యం చెప్తుంది చూడండి. 19వ వచనం, వారి విషయములో ఆయన ముఖము వికారమాయను గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చింది. 7 టైమ్స్. ఈ వేడిమి ఎంతవరకు కొట్టిందంటే, ఎంత దూరమని చూస్తే వీరిని పడవేయడానికి తీసుకెళ్లారు గదా, వెరినవారు చచ్చారు. ఇక్కడ వాక్యం చెప్తుంది 22, రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమి గలదైనందునను షద్రకు మెషాకు అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్నిజ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. తీసుకెళ్లిన వారిని కాల్చివేసింది. ఆ వేడిమి వీరిని తాకకుండా ఉండాలంటే అగ్ని అతన్ని కాల్చాలి, ఇతన్ని కాల్చకూడదు. అక్కడొక సెపరేషన్. ఎటువంటి ఒక మిరకలు చూడండి. ఇదే దేవుని యొక్క హ్యాండ్. ఈ దేవుడే మీతోనూ నాతోనూ ఉన్నాడు, ద గాడ్ ఆఫ్ ఆల్మైటీ. ఈరోజు మనకిది ఎందుకు తెలియజేయబడుతూ ఉంది? ఈరోజు మనకున్న సిచ్యువేషన్స్ ఈ స్థాయికి ఉన్నాయా? ఎవరైనా మనల్ని అగ్నిలో వేస్తున్నారా? లేదు. అగ్నిలో వేయలేదు, ఏమీ చేయలేదు. మనకేదో సిచ్యువేషన్స్లో కొంచెం డబ్బు సమస్యో లేక కొంత ఎదిరింపులో ఎవరో కొంత మాట్లాడుతున్నారు. దానికే మనమొచ్చి ఫెడప్ అయ్యి, డిస్ట్రెస్ అయ్యి, స్ట్రెస్ అయ్యి, షుగరొచ్చి. ఇప్పుడు చూడండి, పడవేయాలనుకున్నవాడు చనిపోయాడు. ఇతను అది ఏమీ చేయలేదు. అందులో ఇంకనూ ఒక మాటుంది, అగ్ని వాసన కూడా వారి దేహాలకు తగలలేదు, దగ్గరికి రాలేదు. అదొచ్చి వీరికి దానికి మధ్యలో ఒక సెపరేషన్. ఇదే గాడ్ యొక్క పని. నేనెప్పుడు చెప్తాను, గాడొచ్చి మనల్ని కాపాడడం అనేది సామాన్యమైన విషయాల నుండి కాపాడడం కంటే ఇటువంటి విషయాల నుండి కాపాడడం అనేది ఫోకస్ చేస్తాడు. ఒక్కొక్క సంభవాన్ని మీరు తీసి చూడండి. యేసుని వారు కొండ పైభాగానికి తీసుకెళ్లి క్రింద పడవేయడానికి తీసుకెళ్లారు. ఆయన వారి మధ్యన ఉండి నడిచి వెళ్ళాడు. ఎలా నడిచి వెళ్ళుంటాడు? ఎలా వెళ్ళిపోయింటాడు? తర్వాత సొదొము పట్టణపు ప్రజలు లోతు ఇంటివారిని చుట్టుముట్టారు. దేవుడు వారికి గురుడితనాన్ని కలుగుజేశాడు, బ్లైండ్ చేశాడు ఒకే స్ట్రోక్లో. అవును, ఇవన్నీ ఎలాగ జరిగుంటాయి? అప్పుడు ఈ దేవుడొచ్చి ఈరోజు నాతో కూడా ఉండి నా లైఫ్లో జరిగే ప్రతి సంభవాన్ని జరిగిస్తున్నాడు. నా యొక్క జీవితాన్ని టేక్ కేర్ చేస్తున్నాడు, నా ఫ్యామిలీని టేక్ కేర్ చేస్తున్నాడు. మన ప్రార్థనే వేరేలా ఉండాలి కదా. ఇప్పుడు పలు సమయాల్లో నేను చెప్పేటువంటి ఒక విషయం ఏంటంటే, మీరు ఒకరి దగ్గర ఆబ్లిగేషన్ అని వెళ్ళినప్పుడు ఆయన రేంజ్కే మీరు ఆబ్లిగేషన్ కోసం ఆయన దగ్గరికి వెళ్ళగలరు. అవునా? ఇప్పుడు నాన్నగారిని అడిగేప్పుడు, నానా ఆ స్వీట్ కొనివ్వమని చెప్పి అడుగుతారు. మీకొక గొప్ప డిఐజీ తెలుసు, ఆయనకి ఫోన్ చేసి స్వీట్ కొనివ్వమని చెప్పి అడిగితే ఎట్లా ఉంటుంది? నాన్నగారితో అడిగేది ఒకటుంది. అవును, ఎవర్ని ఏమడగాలని. ఒక గొప్ప మీరు కాలేజ్ ప్రొఫెసర్నో చైర్మన్నో మీట్ చేస్తున్నప్పుడు ఒక సీట్ అడుగుతాము, అది న్యాయం. మీరు చెప్తుంటే ఒక సంఘటన గుర్తొస్తోంది. ఒక మంత్రి వెళ్ళాడట ఒక ఇన్స్పెక్షన్ చేయడానికి. అప్పుడు ఒకతను, అయ్యా నాకు సహాయం చేయండని రోడ్లో ఉండే అతను అడిగాడట. అతడు అడిగినప్పుడు, మీకేం సహాయం కావాలి అంటే, నాకు ఒక 10,000 రూపాయలు కావాలని అడిగాడట. అప్పుడు మంత్రి అన్నాడట, రేపు మెయిన్ హెడ్ ఆఫీస్కి రా, అక్కడ రాజు ఉంటాడు, ఆ రాజుతో చెప్పి నీకు 10,000 ఇప్పిస్తానన్నాడు. ఇతనేం చేశాడంటే, సరే మంత్రి చెప్పాడు కదా అని మర్నాడు వెళ్ళాడు. వచ్చి అంతఃపురం అంతా చూశాడు, అక్కడే మంత్రి ఉన్నాడు. మంత్రి వెళ్ళి రాజు దగ్గర, అయ్యా నేను నిన్న వెళ్ళినప్పుడు ఓ సహాయం కావాలన్నాడు, 10,000 రూపాయలు కావాలని చెప్పాడని అన్నారు. సరే అతన్ని తీసుకురమ్మన్నారు. అతనొచ్చి రాజుని చూసి, రాజా నాకు 1,00,000 రూపాయలు కావాలని అడిగాడు. రాజు వెంటనే 10,000 కదా మంత్రి చెప్పాడు అన్నారు. అప్పుడు వెంటనే మంత్రికి కోపం వచ్చింది. ఇదేంట్రా, నిన్న 10,000 అడిగాడు, కాని ఇక్కడికొచ్చి 1,00,000 రూపాయలు అడుగుతున్నాడు అని.
అప్పుడు రాజు ఏంటి నువ్వు నిజంగా అంత అడిగావని అతన్నడిగాడు. అతనన్నాడు, రాజా, ఇతని స్థాయికి నేను 10,000 అడగడం కరెక్టే. మిమ్మల్ని చూసి ఈ అంతఃపురానికొచ్చి 10,000 అడిగితే మీకే కదా అవమానం అన్నాడట. అదే వాస్తవం. ఈరోజు మనం దేవుని దగ్గరికెళ్ళి మనం ఏం అడుగుతున్నామన్నదే కదా ప్రశ్న. అవును. అగ్నిలో ఉండి చావకుండా కాపాడగలిగిన దేవుని దగ్గరికెళ్ళి నా పిల్లోడికి ఇంకా ఫీజు కట్టలేదు, నాకింకా నీళ్లు దొరకట్లేదు, అవును. ఆహారం దొరకడం లేదు, ఆయనేమనుకుంటాడు? అదే నేనెప్పుడు అనుకుంటాను, దేవుని దగ్గర ఇవన్నీ అడగకూడదనేది కాదు. మనకివన్నీ దేవుడు తానే చేస్తాడు. ఇవన్నీ మీకు కూడా ఇవ్వబడతాయి. ఆయన దగ్గర అడగాల్సిన విషయమే వేరే, లెవెల్ వేరే. ఆ ఓడి యొక్క పవర్ మనకి తెలీదు. సర్వశక్తిమంతుడైన దేవుడు, గాడ్ ఆఫ్ ఆల్మైటీ. ఆ సర్వశక్తి అనేది ఎటువంటిదంటే ఇలాంటిదే. అగ్ని కాలకుండా చూస్తుంది, నీటిని ప్రాకారం వలె నిలబెడుతుంది, పైనుండి అగ్నిని దింపుతుంది. ఆయన్ని మనం మీటయ్యే ప్రోటోకాల్ వేరే లెవెల్. సో మనకి ఈ స్థలమును చూస్తున్నప్పుడు దేవునికి మనకి మధ్య ఉన్న సంతోషము, అటువంటి ఒక సంప్రదింపు ఏ స్థాయిలో ఉందనేదే కాన్సెప్ట్. సరే, ఇక్కడ మరో ప్రశ్న ఉంది. వీరు దేవుని యొద్ద ఏ కంప్లైంట్ చేసినట్లు లేదు, వీరు బానిసలుగా వచ్చినవారు. ఈ థాట్ మీరు చెప్పినప్పుడు కూడా చెప్పారు. దే కేమ్, ఒక్క లైన్ మాత్రమే ఉంది. అయితే అందులో గమనిస్తే వారిని ఈడ్చుకొని వస్తున్నారు, దానియేలును ఇతరులను. మీరు దేవుని యొద్ద ఏవేవి అడిగుండొచ్చు గమనించండి, ఇంత శ్రమ పెడుతున్నారే. అయితే అదంతా కాకుండా మీరు నన్ను అగ్నిలో వేసినప్పటికీ దేవుడు ఇష్టపడిందను ఈ స్టేట్మెంట్ గమనించండి. వీరిదంతా దాటి వచ్చి దే ఆర్ నాట్ కంప్లైనింగ్. ఆ థాట్ నాకు చాలా వ్యత్యాసంగా ఉంది. లేదు, వీరు దేవుని తమ లైఫ్ స్టైల్లోనే ఒక భాగముగా చేసుకున్నారు. మా దేవుడు మాతో కూడా ఉన్నాడు అనేది ఒక లైఫ్ స్టైలును మోషే అధికంగా చెప్తుంటాడు. ఈ భూలోకంలోని సకల జనులలో ఆయన మిమ్మల్ని ఎన్నుకున్నాడని చెప్తాడు. ఆ మాటను వారు పట్టుకున్నారు. యాక్చువల్గా మనం ఇప్పుడు అక్కడే ఉన్నాం, మనల్ని ఎన్నుకున్నాడు. అయితే యాక్చువల్గా మనకి ఈ థాట్ రావడం లేదు. గాడ్ని ఒక సెపరేట్గా గాడ్, ఆయనకొక స్థలం, ఆయన అక్కడున్నాడు, ఆయన మనల్ని చూసుకుంటాడు. అవసరమైతే ఆయన యూజ్ చేసుకోవడం, బాగున్నప్పుడు ఆయన గూర్చి జ్ఞాపకం రావడమే లేదు. సమస్య వస్తేనే, జ్వరం వస్తే మాత్రం డాక్టర్ని చూసేట్టుగా మనం దేవుణ్ణి పెట్టుకున్నాం. గాడొచ్చి జ్వరం వచ్చినప్పుడు చూసే డాక్టర్ కాదు, ఆయన డాక్టర్గా, ఇంజనీర్గా అన్నీ కూడా. అయితే నా ఇంటిలో ఒక మెంబర్. సో ఇన్ గుడ్ టైమ్స్ అండ్ ఇన్ బ్యాడ్ టైమ్స్, ఆల్ ద టైమ్స్. ఈ డానియల్ చాప్టర్ 3ని చదువుతుంటే దీన్నే మెయింటైన్ చేస్తున్నారు. అది మన స్పిరిచువల్ వాక్లో ఎలా మెయింటైన్ చేయాలి? అదే చెప్తున్నాను. ఇప్పుడు మనము పలు సమయాలలో మనకి అవసరత ఉన్నప్పుడు మాత్రం ఆయన వైపు తిరుగుతున్నాం, మిగతా సమయాల్లో మర్చిపోతున్నాం. అంటే మరెలాగా? యేసయ్య అనేటువంటిది రొటీన్ వర్డ్ అయిపోయింది. అంటే మనం అయ్యో అనేటువంటిది ఇప్పుడు యేసయ్య, స్తోత్రం అనేది ఒక రొటీన్ లైఫ్ వర్డ్ అయిపోయింది. అది తప్పని చెప్పలేదు, అయితే అది గ్రహించి చెప్పగలిగినటువంటి ఒక భావం. మా ఇంట్లో ఉన్నాడు, నాతో ఉన్నాడు, వాక్ చేస్తున్నాడు. ఆ మాట ఎంతో బాగుంటది. నోవహు దేవునితో సంచరిస్తున్నాడని ఉంటది. ఇంగ్లీష్లో నోవాహ్ వాక్డ్ విత్ గాడ్ అని ఉంటుంది, ఈనాక్ వాక్డ్ విత్ గాడ్ అని ఉంటుంది. దావీదు చెప్తాడు, దేవుణ్ణి నేనెప్పుడు ముందుగా ఉంచుకుని ఉన్నాను. సో ఈ యొక్క థాట్ చాలా ఇంపార్టెంట్. సో దేవుడొచ్చి నాతో కూడా అగ్నిజ్వాలలో ఉంటాడు, లేకుండా పోతాడు. వీరికి 2 మైండ్లు ఉన్నాయి, కాపాడతాడు, కాపాడకుండా పోతాడు. అయితే దేవుని యొక్క మైండ్ ఒకటే, నేను కాపాడతాను, నా పిల్లల్ని నేను కాపాడతాను, వచ్చి నడిపిస్తాను. ఇంకొకటి, దేవుడు దీని ద్వారా చేసే మరొక ముఖ్యమైన విషయం, ఇదెందుకు దేవుడు చేస్తున్నాడు అని చెప్పేటప్పుడు ఎంతో ముఖ్యముగా దేవుడు తన యొక్క ఘనతను వేరెవరికీ వదిలిపెట్టాడు. ఆ ఘనతను తాను పొందుకుంటాడు. తాను గాడన్నది దేవుడు ప్రూఫ్ చేస్తూనే ఉంటాడు. సో మనం ఆ సెన్సిటివ్తోనే ఉండాలి, ఆ సెన్సిటివ్గానే ఉండాలి. ఆ ఘనత మన వైపు తిరగకుండా చూడాలి, అక్కడే కేర్ఫుల్గా ఉండాలి. అవును. తిరిగి అతను ఏం చేస్తాడో చూడండి. కాగా నేనొక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఇవ్విధముగా రక్షించుటకు సముద్రకు దేవుడుగాక మరి ఏ దేవుడునూ లేడు. ఇది 3వ అధ్యాయము 2వ అధ్యాయంలో చెప్పేటప్పుడు చూడండి, దానియేలు యొక్క దేవుడే దేవుడు. ఆ తర్వాత చెప్తాడు, నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని చెప్పాను. స్ట్రైట్గా దేవుడు మనల్ని పెట్టుకుని చేసే అన్ని కార్యాలలోనూ ఆయన చేయడానికి గల ఉద్దేశము మనల్ని రక్షించడానికి, రెండవది తన ఘనతను ఆయన పొందుకోవడానికి. అదక్కడ క్లియర్గా ఉంది. అవును, తాను గాడ్ ఆల్మైటీ అనేటువంటిదే తాను రిజిస్టర్ చేస్తూ ఉంటాడు, నమ్మదు చేస్తుంటాడు. ఎక్కడైనా ఒకచోట మీరు ఆయన వైపు తిప్పకుండా మీ వైపుగా ట్రై చేసినట్లయితే డేంజర్ జోన్ అది. ఇప్పుడు యాక్ట్స్లో హేరోద్ అనేటువంటి ఒక రాజున్నాడు. అతను రాజవస్త్రములు ధరించి సింహాసనంపై కూర్చుని జనులకు ప్రసంగించాడు. జనులు చెప్తున్నారు, ఇది గాడ్స్ వర్డ్ అని చెప్పారు. తర్వాత వాక్యం చెప్తుంది, హేరోదు దేవునికి మహిమ చెల్లించకపోవడం వల్ల
దేవుడతన్ని మొత్తాడు. పురుగులు పట్టి చచ్చినట్టుగా న్యూ టెస్టిమెంట్లో ఉంటుంది. ఓల్డ్ టెస్టిమెంట్ కాదు, న్యూ టెస్టిమెంట్. ఈరోజు ఘనత ఎక్కడ ఎవరికి వెళ్తుందన్నదే ప్రశ్న. జనులు కనబడని దేవుణ్ణి చూచే మన ద్వారా చూడాలి. అదే దేవుని యొక్క పని. దేవుడిష్టపడేది అదే. పలు సమయాల్లో మనమేం చేస్తున్నామంటే, జనులు మనల్ని గనపరిచేటప్పుడు అది యాక్సెప్ట్ చేస్తున్నాం. అయ్యా మీరు సూపర్గా పాడుతున్నారయ్యా అంటే థ్యాంక్యూ కాదు, దేవునికి ఘనత. ఇది దేవునిది. నేను పాడినా, వాయించినా, మాట్లాడినా, ఏది చేసినా ఇది దేవునిదే. నేనొక బిజినెసో, ఒక సక్సెసో ఎందులోనైనా దేవుడి ఇవ్వని, అన్నీ కూడా దేవునికి అయినటువంటివే. ఆ తాటు నాకు కావాల్సింది. ఈరోజు ఈ ఘనత దేవునికి పోని పర్యవసనం వల్ల దేవుడు ఫోకస్ కావడం లేదు. దేవుడు తన్ను ఫోకస్ చేసుకోవడానికి ఆయన వల్ల ఏదన్నా సాధ్యం. కాని మీరు అలా ఫోకస్ చేస్తున్నప్పుడు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. అదే అక్కడ రెసిప్రోకల్. 3వ అధ్యాయం ఎలా ముగిస్తుందో చూడండి. చివరి వాక్యం ఎలా ముగించబడుతుందో చూడండి. అంతట నుండి రాజు షద్రకు, మెషకు, అబేద్నెగో అను వారిని బబులోను సంస్థానంలో హెచ్చించెను. ప్రమోటెడ్. ఇదే దేవుడు మనకు చేసేటువంటిది. యాక్చువల్గా మనం బాగుండాలనే దేవుడు ఇష్టపడుతున్నాడు. బాగుండాలని మనం చూపించే వైరాగ్యానికి ఒక ఘనత వస్తుంది. ఆ ఘనతను మీరు ఆయనకి అలాగే ఇచ్చేసినట్లయితే ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. మీరు చూపించే వైరాగ్యానికి ఆయన ఒక రోజును ఘనపరచకుండా ఉండడు. ఆయన ఘనపరుస్తాడు, కాని ఆ ఘనతను మీరు ఆయనకిస్తున్నారా అనేది చూస్తాడు. పలు సమయాల్లో మనం అలాగే మిస్టేక్ చేస్తాం. ఎప్పుడునూ ఒక తీర్మానం ఉండాలి. ఈరోజు నేను చదవడం వల్ల పైకొచ్చాను, కష్టపడి పైకొచ్చాను. చదివి ఎంతమంది పైకి రాకుండా ఉన్నారు? కష్టపడి పనిచేసినా ఎంతమంది పైకి రాకుండా ఉన్నారు? దానికి మధ్యలో మనల్ని లోకాన్ని వదిలేయండి. అది వారి కాన్సెప్ట్. మనం పైకి రావడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే కారణం. లేకపోతే ఇంకెలాగుంటుందో మరి. నేనెప్పుడు చెప్పేది, నేనిక్కడ కూర్చుని మాట్లాడుతున్నానంటే నా యొక్క కాన్సెప్ట్ ఏది కూడా లేదు. దేవుడు చెప్పేది మనం చేస్తున్నాం అంతే. ఆయన కృప, ఆయన యొక్క కృపే మనల్ని ఇక్కడ కూర్చోబెట్టింది. 3వ చాప్టర్లో చాలా విషయాలు చూసాం. ఒక చిన్న బ్రేక్. మనం డానియల్ చాప్టర్ 4, ఒక ఇంట్రెస్టింగ్ అయిన చాప్టర్. ఈ 4th చాప్టర్ని మనం బహిరంగంగా ఎలా చూడాలి? ఓవరాల్గా ఇది నెబుకద్నెజర్ యొక్క ముగింపును గూర్చి మాట్లాడుతుంది. ఇది మనము అనేకంగా ఈ ఎపిసోడుతో నెబుకద్నెజర్ యొక్క ముగింపుని చూస్తాము. ఆ 4th చాప్టర్లో ఉండేది ఓవరాల్గా దీని గురించి చెప్పబడుతూ ఉంది. ఏంటంటే నెబుకద్నెజర్ యొక్క మరొక స్వభావం, అనదర్. ఇప్పుడు గత అధ్యాయములో షద్రక్, మెషక్, అబేద్నెగోలను ఈ విధముగా రక్షించుటకు సముద్రుడగు దేవుడుగాక మరి ఏ దేవుడును లేడని చెప్తున్నాడు. మధ్యలో అయితే ఇందులో స్పెషాలిటీ ఏంటని చూసినట్లయితే, బైబిల్లో ఎవరెవరో పత్రికలు రాసి ఉన్నారు. అందరూ దైవజనులే. ఎంతోమంది పత్రికలు రాసి ఉన్నారు, అందరూ దైవజనులే. అయితే ఈ 4th చాప్టర్ రాసింది నెబుకద్నెజర్. రాసింది ఈయనే. అవును, అది ఆయన యొక్క ఆదేశం. మొదటి వచనమును 2వ వచనమును, రాజగు నెబుకద్నెజరు లోకమంతట నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడు వారికిని ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. పౌలు రాసినట్టుగా ఉంది చూడండి. అదొకటి. రెండవది, పరిశుద్ధాత్మని ద్వారా అతడు రాసింది బైబిల్లో గ్రంథస్థం చేయడం ఎంత వ్యత్యాసంగా ఉందో చూడండి. గొప్ప విషయమో చూడండి. దేవునికి సన్నిహితుడయ్యాడు చూడండి. అతనొక పత్రిక రాస్తున్నాడు. ఆదేశం సెలవిచ్చున్నదేమనగా, మహోన్నతుడకు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగాను. మీరు చెప్పినట్టు అపోస్తులుడైన పౌలు వలె ఉంది కదా. పౌలు వలె ఉంది చూడండి. ఆయన రాసిన లెటర్లో ఒక స్టార్టింగ్ లాగా దీన్ని చూడగలుగుతున్నాం. మీకు సమాధానము కలుగునుగాక, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు సంతోషము, సమాధానము. అది అలాగే ఉంది చూడండి. ఇది నేను చదివేప్పుడు ఎంతో ఆశ్చర్యపడింది. ఏంటంటే, ఒక ఓల్డ్ కింగ్ రాసినటువంటి పత్రిక అనేది మన బైబిల్లోకి అది ప్రవేశమైంది. మరి చిన్న ప్రవక్తలను చెప్తున్నాము, పెద్ద ప్రవక్తలను చెప్తున్నాము, ఇలాగ అనేకమును చెప్తున్నాము. అన్నీ దేవుడు చెప్పి రాయించింది. నెబుకద్నెజర్ రాసిన ఒక ఉత్తరం లోనికి వస్తుంది చూడండి. మరి అదంతా అప్పుడు ఇది గాడ్ స్క్రిప్ట్ లో ఇది ఉంది కదా. దేవుడు ఏ విధంగా గణపరిచాడో చూడండి నెబుకద్నెజర్ని. అతని లైఫ్లో జరిగిన ఎన్నో సంభవాలున్నాయి, చిహ్నాలున్నాయి. అందులో 4th చాప్టర్ ఆయన జీవితంలో జరిగినటువంటి ఫైనల్ ఎపిసోడ్. ఒక 7 yearsలో అతని జీవితంలో జరిగిన విషయములు ఇక్కడ తేబడ్డాయి. సో నెబుకద్నెజర్ యొక్క కింగ్డమ్ ఎలాగ ఉండింది, ఆ కింగ్డమ్ లోపల అందరూ ఎలాగ ఉండారు, ఆ తర్వాత ఆ కింగ్డమ్లో ఏం జరిగింది, అది మొదట్లో అతనికి చెప్తున్నాడు. గొప్ప ఆశ్చర్యం నాకు హఠాత్తుగా జరిగిందండి, సడన్గా జరిగిందండి, ఇలా జరుగుతుందని తెలియదనే విషయాన్ని ఎంతమంది చెప్తున్నాను. అవునా? బట్ గాడ్ ఇతనికి ముందుగానే చెప్పేస్తున్నాడు. ఒక 5 kingdoms రావడమే ముందుగా చెప్తున్నాడు. ఓకే ఫైన్. బట్ ఇందులో అతనికి జరిగిన విషయాలను చెప్తూ ఉన్నాడు.
అతని రాజ్యం ముగింపుకు రావడం అతనికి పర్సనల్గా అతనికి జరిగేటువంటి విషయం. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యంగా ఉంటుంది. అపోస్తలుడైన జాన్ పద్మాస్ ఐలాండ్లో ఏం చెప్పాడు? ఎందుకంటే జాన్ చాలా క్లోజ్ టు ద గాడ్. టు ద గాడ్. గాడ్. డానియల్ కూడా క్లోజ్ టు ద గాడ్ అని చెప్తున్నాడు. కానీ ఇక్కడ ఇతనికి చెప్తున్నాడు 5 కింగ్డమ్స్ గురించి చెప్తూ దాని రెవల్యూషన్ దానియేలుకిచ్చాడు. అయితే ఇక్కడ చూసినట్లయితే ఒక స్వప్నం వస్తుంది. ఇక్కడ కూడా రెవల్యూషన్ దానియేలే ఇస్తున్నాడు. అవును, అందులో ఎటువంటి దానియేలే భేదాభిప్రాయం ఇచ్చాడు. లేదు. అయితే ఒక అతి ముఖ్యమైన విషయాన్ని ఇతనికి చెప్తున్నాడు. ఆశ్చర్యంగా ఉంటుంది. నెబుకద్నెజర్తో దేవుడు ఇన్వాల్వ్ అయిన కాలఘట్టము 70 సంవత్సరాలు దేవుడు అతన్ని యూజ్ చేసింది, ఏం చేశాడు, ఇవన్నీ ఇందులో ఓవరాల్గా ఉంటాయి ఈ 4th చాప్టర్లో. అందులో అతను పొందినటువంటి పాట్లు, ఒక 7 years అతనికి జరిగిన ట్రిబులేషన్, అది కూడా చెప్తున్నాడు. అది చెప్తూ అన్ని చెప్తూ ఒక ఎక్స్ప్లెనేషన్ డానియల్ ద్వారా వస్తుంది. సో ఇది దేని గూర్చి ఓవరాల్గా ఉందంటే ఒక సూపర్ పవర్. నేనిది చదివినప్పుడు అమెరికాకి జరిగిందే నాకు జ్ఞాపకం వచ్చింది. ఏదని అడిగితే, ఇందులో ఎలాగుంటుందని అడిగితే, ఒక పెద్ద వృక్షం ఉండింది. ఆ చెట్టులో అనేక కొమ్మలు వచ్చాయి. అన్నీ పక్షులు ఆ నీడ క్రిందకొచ్చాయి. ఆ వృక్షము బాగా పెరిగి అలాగా ఉన్నప్పుడు హఠాత్తుగా ఆకాశము నుండి ఒకటి దిగి ఆ కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేయడం జరిగింది. పక్షులు వెళ్ళిపోయాయి. ఆ మృగములన్నీ కూడా వెళ్ళిపోయాయి. దాని మొద్దును మాత్రం విడిచిపెట్టడం జరిగింది. అలాగని చెప్పి ఉంది. ఇందులో ఈ కాన్సెప్ట్ ఏదని అడిగితే, ఒక ఓల్డ్ గవర్నమెంటు లేక అగ్రరాజ్యం ఏర్పడుతున్నప్పుడు అందరూ మీదంటే అమెరికాని అట్లే అన్నిటిలోనూ శక్తివంతంగా ఉంటుంది. హఠాత్తుగా అన్ని కొమ్మలు నరికి వేయబడ్డాయట. నెబుకద్నెజర్ అదేవిధంగా చూస్తే ఒక దినమున అమెరికా యొక్క ట్విన్ టవర్ని, పెంటగన్ని పడవేశారు. ట్విన్ టవర్ వచ్చి ఆర్థిక సంబంధమైన ప్రధాన స్థలం, పెంటగన్ అనేది వచ్చి సైనిక దళానికి అయినది. ఇవి రెండు ఒక రోజునే పడగొట్టారు. సో దాని పరిణామం ఏంటంటే అగ్రరాజ్యం ఆ రోజు ఏమైంది? నేలమట్టం అయిపోయింది. ఆ రోజు పడిపోయిన అమెరికా ఈ రోజు వరకు ఏం చేయలేదు, లేవలేదు. ఇది చదివేప్పుడు అదే నాకు తోచింది. బట్ ఇది అమెరికాను గూర్చి కాదు, నెబుకద్నెజర్ను గూర్చి. సో ఒక కింగ్డమ్ పైకి రావడం, ఒక కింగ్డమ్ పడిపోవడం అన్నది దేవుని చేతిలోనే ఉంది. ఆనాడు నెబుకద్నెజర్ కాలంలోనూ అదే, ఈనాడు అమెరికా కాలంలోనూ అదే. అయితే ఇందులో ఒక విషయం ఏంటంటే, మరొక కంపారిజన్ నేను చదివేప్పుడు ఇదెందుకు అమెరికా అని చెప్పానంటే, మొద్దు మాత్రము ఉంచబడి ఉంది అని ఉంది. బేస్ మాత్రం వదిలివేయమన్నాడు. అమెరికా పైన దాడులు జరిగినప్పుడు 3 స్థలాల్లో దాడి చేశారు. ఒకటి పెంటగన్, మరొకటొచ్చి ట్విన్ టవర్, మూడవది వాషింగ్టన్ డీసీ, వైట్ హౌస్. కాని వైట్ హౌస్ని వారు దాడి చేయలేకపోయారు. దాని పాలిటిక్స్ మాత్రం ఇంకా ఉంది, పవర్ పోయింది. అదే ఇక్కడ కూడా జరిగింది. సేమ్ విషయం. ఈ యొక్క కార్యాన్ని ముందుగానే చెప్తున్నాడు. చెప్పేప్పుడు నెబుకద్నెజరు కరెక్ట్గా ఉండి ఉండాలి. అదే ఇక్కడ సమస్య. నెబుకద్నెజర్ ఏం చేశాడంటే నిర్లక్ష్యంగా ఉండిపోయాడు. ఒక స్వప్నం వచ్చింది అని నిర్లక్ష్యంగా వదిలేశాడు. దానియేలు వచ్చాడు. దానియేలొచ్చి అతనికి ఎక్స్ప్లెయిన్ చేశాడు. మొదటిగా దేవుని స్వభావంలో ఒకటి మనం తెలుసుకోవాలి. దేవుడు మనకు ముందుగా ఏం చెప్తున్నాడు, రివీల్ చేస్తున్నాడు, ఎందుకు రివీల్ చేస్తున్నాడు. నేను రివీల్ చేస్తాను, నేనొక గాడు అన్నందులకు రివీల్ చేయడం కాదు. రెండవది, రివీల్ చేసే వ్యక్తి ఇప్పుడు మిమ్మల్నో నన్నో యూజ్ చేస్తున్నాడనుకోండి, మిమ్మల్ని నన్ను గొప్ప వ్యక్తులని చూపించడానికి రివీల్ చేయలేదు. ఆయన ఒక ఉద్దేశం, అతన్ని కాపాడాలి. నినివే పట్టణానికి యోనాని చెప్పమని ఎందుకు పంపాడు? యోనాను ప్రవక్తగా చూపించడానికి కాదు, జనుల్ని కాపాడ్డానికే. యేసుక్రీస్తు ఎందుకొచ్చి పండుగ చివరి రోజు దాహముగా ఉన్నవాడు నా యొద్దకు రమ్మన్నాడు? ఆయన చెప్పే ప్రవచనాలన్నీ జరగడానికి కాదు, ప్రజల్ని కాపాడటానికి. ఎండ్ ఆఫ్ ద డే గాడ్ యొక్క ఒక థాటు ప్రజల్ని కాపాడాలి. అదే నెబుకద్నెజర్కి చేశాడు. అయితే నిర్లక్ష్యంగా వదిలేశాడు. దాని పరిణామం ఆ స్వప్నం అలాగే ఫలించింది. అట్లే జరిగింది. అప్పుడు ఇతను కరెక్ట్గా ఉంటే జరిగి ఉండేది కాదా? ఆలస్యంగా జరిగేది. ఇప్పుడు నినవేకి చెప్పబడింది, అది నాశనం కాలేదు కదా. అయితే ఈరోజు నాశనం అయింది. కాని అప్పుడు దేవుడు దాన్ని ఏం చేశాడు? త్రోసిపెట్టాడు. సో త్రోసిపెట్టగలరు. నెబుకద్నెజర్ తలచి ఉంటే జరిగి ఉండేది. అయితే నెబుకద్నెజర్ దాన్ని సీరియస్గా తీసుకోలేదు. ఇది రాజు దగ్గరున్న మరొక స్వభావం. దేవుడు హెచ్చరించాడు, అయినా ఆయన అది సీరియస్గా తీసుకోలేదు. సో దానియేలు చాప్టర్ ఓవరాల్గా దీని గురించి చెప్పబడింది. డీటెయిల్గా మనము ఇంకా కూడా చెప్పుకోవచ్చు.
4th చాప్టర్ మీరు చెప్పినట్లు డీటెయిల్స్ చాలా ఉన్నాయి. బట్ ఈ నమోదులో మనకి టైం షార్ట్‌గా ఉంది కాబట్టి 4థ్‌లోకి మనం వెళుతున్నప్పుడు మనం అదేమంటే ఏదైనా దేవుడు రివీల్ చేయాలంటే మనం అసాల్ట్‌గా ఉండకూడదనే పాయింట్ స్పష్టంగా ఉంది. వెరీ ఇంపార్టెంట్. వి కాంట్ టేక్ థింగ్స్ లైట్లీ. చూస్తే కొన్ని విషయాలు స్పష్టంగా వస్తున్నాయి. అవన్నీ కూడా మనం లైట్‌గా తీసుకుంటూ వెడతాం. కానీ మనం కొంచెం సీరియస్‌గా తీసుకోవాలని అనుకుంటున్నా. నేను చెప్పేది కరెక్టేనా? వెరీ కరెక్ట్. ఎందుకంటే పలు సమయాల్లో మనకి దేవుడు ఏదో ఒక రకంగా తెలియజేస్తూ మనకు ఆ హెచ్చరిక ఇవ్వడం అనేది జరుగుతుంది. ముగించేప్పుడు ఒక సంభవాన్ని చెప్పి ముగిస్తాను. ఒక సేవకుడు రాత్రిపూట తన కారు తీస్తున్నప్పుడు తనలో గ్రహింపు కలుగుతుంది బండి తీయొద్దని చెప్పి. నువ్వు ఉదయాన్నే వెళ్ళొచ్చు. అప్పుడు కూడా ఉన్నవారు చెప్తున్నారు, లేదు వెళ్ళిపోదాం, ఉదయము నా పని ఉంది అని చెప్పి. ఆ రాత్రి ఆ కారు యాక్సిడెంట్ అవుతుంది. కూడా వెళ్ళినవారు బ్రతికారు, కాని అతను చనిపోయాడు. ఈ గ్రహింపు ఎందుకు ఇవ్వబడింది? ఇప్పుడు పలు సమయాల్లో నేనప్పుడే అనుకున్నానండి, నేనప్పుడే గ్రహించాను, అందులో ఏం ప్రయోజనం? ఎండ్ ఆఫ్ ద డే నాకు అందులో ప్రయోజనం లేదు. నన్ను కాపాడాలని ప్రభు చెప్తున్నాడు. దాన్ని మాత్రం కొంత సీరియస్గా తీసుకుని నేనది చేసినట్లయితే కాపాడబడతాను. అదేమంటే టేక్ గాడ్స్ వర్డ్ సీరియస్లీ. ఆ థాట్లో మనం ముగిద్దాం. ఆ తర్వాత నమోదులో మనం ఈ చాప్టర్ 4లో ఉన్న కొన్ని విషయాలు, తెలిసిన విషయాలు తెలియని కోణంలో చూద్దాం. అయితే మరో ఎపిసోడ్లో మనం ఏం చూడబోతున్నామో చెప్తే బావుంటుంది. లేదిప్పుడు ఈ నెబుకద్నెజర్‌కి ఏం జరిగింది, ఎలా జరిగింది, ఆ తర్వాత అతనికి 7 years ఏమైంది, ఆ తర్వాత దేవుడు అతన్ని ఎలాగ తీసుకొచ్చాడు, ఇందులో దేవుని యొక్క పార్ట్, ఆయన స్వభావములు, ఇటువంటి విషయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనము నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చూద్దాం. ఈ కార్యక్రమానికి మీరొచ్చినందుకు ధన్యవాదాలు జగన్. మన డిస్కషన్లో స్పిరిచువల్ డెప్త్ చూసాం. మళ్ళీ మనం మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం